కొన్ని తేదీలు మన చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి. కొన్ని సంఘటనలు మన గుండెల్లో తీయలేని గాయాలను మిగిల్చిపోతాయి. అలాంటి ఒక దారుణమైన రోజు ఫిబ్రవరి 17, 2019, సరిగ్గా 7 సంవత్సరాల క్రితం జమ్మూ కాశ్మీర్లో పుల్వామాలో జరిగిన ఆ దాడి మన 40 మంది వీర జవాన్ల ప్రాణాలను బలిగొనింది. కానీ అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ దాడి వెనుక ఉన్న అసలు కుట్ర ఏంటి? ఇప్పటికీ సమాధానం దొరకని కొన్ని భయంకరమైన ప్రశ్నలు, అవి మన దేశాన్ని ఎందుకు పట్టి పీడిస్తున్నాయి? ఈరోజు మనం ఆ ప్రశ్నలన్నీ అడగబోతున్నాం. ఆ మారణ హోమం ఎలా జరిగింది? ఆలోచించండి. వ్యాలంటైన్స్ డే రోజు దేశం మొత్తం ప్రేమను పంచుకుంటున్న ఆ రోజు మన దేశ భద్రత కోసం తమ కుటుంబాలను సైతం వదిలి సరిహద్దులో కాపలా కాస్తున్న 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారి అయిన NH-44 పుల్వామాలో లేథోర్ దగ్గర ఉగ్రదారులు పొంచి ఉన్నారు. మన జవాన్ కాన్వే అటుగా వెళుతుండగా ఒక మారుతి ఈస్కో వ్యాన్ ఏకంగా 200 కిలోల పేలుడు పదార్థాలతో మన జవాన్ బస్సును ఢీకొట్టేసింది. ఆ పేలుడు ఎంత భయంకరంగా ఉందంటే ఊహించుకోండి. బస్సు ముక్కలు ముక్కలైంది. జవాన్ శరీర భాగాలు 500 నుంచి 600 కిలోమీటర్ల దూరం ఎగిరిపడ్డాయంట. ఆ దృశ్యం తలుచుకుంటేనే ఇప్పటికీ గుండె తరుక్కుపోతుంది. ఆ ఘటన జరిగిన వెంటనే పాకిస్తాన్కు చెందిన ఒక జైషే మొహమ్మద్ అనే ఉగ్రవాది సంస్థ మేమే చేశాం అని ప్రకటించేశారు. ఎన్నో అనుమానాలు, ఎన్నో ప్రశ్నలు. సరే, ఒక దాడి జరిగింది, దురదృష్టవశాత్తు అనుకుందాం. కానీ ఇక్కడ ప్రశ్నలు ఉన్నాయి. అవి సమాధానం లేకుండా మనసుని తొలిచివేస్తున్నాయి. మొదటి ప్రశ్న ఏంటంటే, జవాన్లను విమానాల్లో పంపించకుండా రోడ్డు మార్గానికి ఎందుకు పంపారు? అది ఒక్కసారి 2500 మంది పైగా జవాన్లను 88 బస్సులలో కాశ్మీర్లో పరిస్థితి ఎలా ఉంటాయో మనకి తెలుసు. వాతావరణం బాలేదు, నిఘా మార్గాలు ఉగ్రదాడికి జరగవచ్చు అనే హెచ్చరికలు కూడా వచ్చాయి. అలాంటి సమయంలో ఇంత పెద్ద కాన్వేను విమానాల్లో పంపకుండా రోడ్డు మార్గంలో పంపాలని ఎవరు నిర్ణయించారు? ఇది చిన్న లోపం అనుకుందామా, లేక కావాలని తీసుకున్న నిర్ణయమా? ఇది నాకే కాదు మీకు కూడా అనుమానం కలిగించాల్సిన విషయమే. ఇక రెండో ప్రశ్నకు వచ్చేద్దాం. ఉగ్రవాదులకు మన సైనిక కదలికల గురించి ఇంత పక్కగా ఎలా తెలుస్తుంది? ఆదిల్ అహ్మద్ దార్ అనే ఒక 22 ఏళ్ల కుర్రాడు తన వీడియోలో ఏం చెప్పాడో తెలుసా? నాకు పక్కా సమాచారం ఉంది, ఎక్కడ ఎప్పుడు ఎలా దాడి చేయాలో నాకు ముందే తెలుసు అని ఎలా ప్రకటించగలిగాడు? మన అత్యంత రహస్యమైన సమాచారం ఉగ్రవాదుల చేతికి ఎలా చేరుతుంది? ఆ కుర్రాడికి ఎవరు చెప్పుంటారు? లోపల వాళ్ళు లేకుండా ఇది సాధ్యమేనా? మూడో ప్రశ్న చూసుకుంటే, ఇంత పెద్ద మొత్తంలో RDX పేలుడు పదార్థాలు కాశ్మీర్ లోపలికి ఎలా వచ్చాయి? 35 కిలోల RDX, ఇది చిన్న విషయం కాదు. కాశ్మీర్లో అణువణువున నిఘా ఉంటుంది. అత్యంత సురక్షితమైన ప్రాంతంలోకి, అది కూడా ఒక్కరి సాయం లేకుండా ఇంత పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు తీసుకురావడం ఎలా సాధ్యమైంది? ఎవరైనా లోపల నుండి వారికి సహాయం చేస్తున్నారా? ఈ RDX ఎక్కడ తయారవుతుంది? ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రశ్నలన్నిటికీ మనకి ఇంకా స్పష్టమైన సమాధానమే లేకుండా పోయింది. ఇక నాలుగో ప్రశ్న చూసుకుంటే, దాడి జరిగిన మార్గంలో ఐడీలను గుర్తిస్తే జామర్లు పనిచేయాలని తెలిసింది. ఎందుకని? ఇదొక సాధారణ నిర్లక్ష్యమా, లేక కావాలని జామర్లు పనిచేయకుండా చేశారా? ఈ ప్రశ్నలన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. ఇక ఇప్పుడు మనం ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. DSP దేవేందర్ సింగ్ డబుల్ ఏజెంటా, లేదా కుట్ర వెనుక ఎవరున్నారు? ఈ దాడి వెనుక ఉన్న అనుమానాలు మరింత పెంచుతున్న ఒక పేరుంది. అదేంటంటే DSP దేవేందర్ సింగ్. పేరు వినగానే ఆశ్చర్యపోయారా? అవును, అతను ఒక పోలీస్ అధికారి. 2020 జనవరిలో 2 హైబుల్ మహమ్మదీ ఉగ్రవాదులతో కలిసి జమ్మూ వెళుతుండగా ఇతను పట్టుబడ్డాడు. అతని కార్లో ఆయుధాలు కూడా దొరికాయి. ఇంకా అయిపోలేదు. ఇప్పుడే అసలు షాక్ ఏంటంటే, ఈ దేవేందర్ సింగ్ పుల్వామా దాడి జరిగిన సమయంలోనే, అంటే 2017 మే నుండి 2018 ఆగస్టు వరకు పుల్వామాలోని స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ SOGలో పోస్ట్ అయ్యాడంట. ఆలోచించండి, దానికి ముందు కొన్ని నెలల పాటు పుల్వామాలో కీలక బాధ్యతలున్న వ్యక్తి ఇతను. మన సైనిక కదలిక గురించి పూర్తి సమాచారం అతని దగ్గర ఉందంటారా? ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. 2001లో జరిగిన పార్లమెంట్ దాడి కేసులో దోషి అయిన అఫ్జల్ గురు ఒక లేఖ రాశాడు. అందులో అతను ఏం చెప్పాడో తెలుసా? దేవేందర్ సింగ్ నన్ను ఒక చిన్న పని చేయమని అడిగాడు అని రాశారు. అదేంటంటే, అదొక వ్యక్తిని ఢిల్లీకి తీసుకెళ్లి అతనికి అద్దె ఇల్లు చూపించడం అని అతను ఆ లేఖలో ప్రకటించడం జరిగింది. పార్లమెంట్ దాడి వంటి తీవ్రమైన కేసుల్లో కూడా దేవేందర్ సింగ్ పేరు వినిపించడము మీకు ఆశ్చర్యం కలిగించలేదా? ఇప్పుడు కూడా ఆయన మీద ఎలాంటి అనుమానం రాలేదా? అసలు ఈ DSP దేవేందర్ సింగ్ ఎవరు? ఉన్నత స్థాయిలో ఉన్న పోలీస్ అధికారి ఉగ్రవాదులకు ఎందుకు సహాయం చేస్తున్నాడు? అతను డబుల్ ఏజెంటా?
ఎవరి ఆదేశాల మేరకు పనిచేస్తున్నాడు? అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత విచారణ ఎందుకు ముగిసిపోయింది? అతని పాత్రపై పూర్తి స్థాయి దర్యాప్తు ఎందుకు జరగడం లేదు? ఈ ప్రశ్నలకి మన ప్రభుత్వం ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు? ఈ లోతైన కుట్ర వెనుక ఉన్న అసలు శక్తులు ఎవరు? ఈ ప్రశ్నలు మన భద్రతా వ్యవస్థకు సవాలుగా విసురుతున్నాయి. ఒక పోలీస్ అధికారి ఇలా ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తే మన దేశ భద్రతకు అసలు గ్యారంటీ ఏముంటుంది? నిజాలు దాచిపెట్టడమా? రాజకీయ బదిలీ అంటే? ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే, అప్పట్లో జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా ఉన్న సత్యపాల్ మౌలిక్ గారు ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారో తెలుసా? ఆయన ప్రధాని మోదీతో ఈ సంఘటన మన తప్పు వల్లే జరిగింది, మనం విమానాన్ని ఇచ్చి ఉంటే ఇది జరిగేదే కాదు అని చెప్పారట. దానికి మోదీ గారు ఇప్పటికిప్పుడే మౌనంగా ఉండమని అన్నారట. ఒక రాష్ట్రానికి గవర్నర్గా ఉన్న వ్యక్తి ఇంత పెద్ద నిజం చెబితే దేశ ప్రధాని అయిన ఆయన ఎందుకు మౌనంగా ఉండమంటున్నారు? ఈ సమాచారం ప్రజల నుండి ఎందుకు దాచిపెడుతున్నారు? దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి అసలు? మరో షాకింగ్ విషయం చెప్పనా? మన మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ అయిన మనోజ్ ముకుంద్ గారు కూడా తన పుస్తకాలలో పుల్వామా దాడి రాజకీయ ప్రచారం కోసం ఉపయోగించుకున్నారని రాశారు. దాని తర్వాత ప్రభుత్వం సీనియర్ అధికారులు పుస్తకాలు రాయడానికి 20 ఏళ్ల పాటు ప్రొహిబిషన్ విధించాలని చూస్తుంది. అసలు ఇది దేనికి సంగీతం? సత్యపాల్, మాలిక్ లాంటి వాళ్ళు నిజాలు బయట పెట్టకుండా ఆపడానికేనా? నిజాలను అణిచివేయడమేనా ప్రజాస్వామ్యానికి మంచిదైన విషయం? పుల్వామా దాడి తర్వాత బీజేపీ 2019 ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిచింది. ఈ విషయంలో పుల్వామా దాడి, ఆ తర్వాత జరిగిన బాల్కోట్ స్ట్రైక్ కీలక పాత్ర పోషించాయని విశ్లేషకులు చెబుతున్నారు. మన అమరవీరుల త్యాగాలు ఎన్నికల ప్రచారానికి వాడుకోవడం సరైనదేనా? రాజకీయ లబ్ధి కోసం దేశ భద్రతను పణంగా పెట్టినట్టు కాదా? ఇది నిజంగా దేశభక్తేనా? చివరి తీర్పు జవాబుదారీతనం లేకుండా మౌనంగా ఉండడం. పుల్వామా దాడి కేవలం ఒక దాడి మాత్రమే కాదు, అది మన దేశ భద్రత వ్యవస్థలో ఉన్న లోపాలకు, మన నాయకుల జవాబుదారీతనం లేకపోవడానికి ఒక నిదర్శనంగా మారింది. నిజం చెప్పడానికి ఎందుకు భయం? ఇది ప్రజాస్వామ్యానికి, దేశ భద్రతకు అత్యంత ప్రమాదకరమైన ధోరణి కాదా? పుల్వామా దాడిలో అంతర్గత ప్రమేయం లేకపోతే ప్రభుత్వం ఎందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తుకు ఆదేశాలు ఇవ్వడం లేదు? మన దేశానికి, అమరవీరుల కుటుంబాలకి నిజం తెలుసుకోవాలనే హక్కే లేదా? 7 సంవత్సరాలుగా గడిచిన ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకపోతే భవిష్యత్తులో ఇలాంటి దాడులు మళ్ళీ జరగవని మనం ఎలా నమ్మగలము? ఇంకో ప్రశ్న మాట్లాడుకుందాం. మన 40 మంది ధైర్యవంతులైన సైనికుల ప్రాణాలు బలగొన్న ఈ లోపాలు ఎందుకు ఎవరికి బాధ్యతగా కనిపించట్లేదు? భారతదేశ జవాబుదారీతనం చచ్చిపోయిందా? మన ప్రభుత్వాలు నిజాలు దాచిపెట్టడం ద్వారా ఎవరిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు? నిజం తెలుసుకోవాల్సిన హక్కు మన అందరికీ ఉంది. మన సైనికుల త్యాగాలను రాజకీయ కోసం వాడడం ఇప్పటికైనా ఆపాలి. ప్రశ్న అడగడమే నిజమైన దేశభక్తి. ఎందుకంటే ప్రశ్న అడిగితేనే సమాధానాలు వస్తాయి, లోపాలు సరిదిద్దుకోబడతాయి. అమరవీరులకు మనమిచ్చే నిజమైన నివాళి ఇలాంటిదే కావాలి. మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీరు నిజంగా నివాళి అర్పించాలి అని అనుకుంటే ప్రశ్నించండి, ముందుకు రండి, అడుగుతేనే సమాధానాలు వస్తాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి భారతవాస్. జై హింద్.